వరుణ్ణి చూడగానే ప్రీతి కళ్ళలో 2 ట్వింక్లింగ్ లైట్స్ వెలిగాయి. అలాగే ప్రీతిని చూడగానే ఆ ఎక్సైట్‌మెంట్‌లో వరుణ్ కూర్చున్న దగ్గర నుంచి ఒక్క జంప్ చేసి కిందకి దిగాడు. ఆ ఎక్సైట్‌మెంట్ చూసి ప్రీతి నవ్వేసింది. అప్పుడు వరుణ్, "ఏంటి నీ తోకలో నిర్మల, మహిజ ఇవాళ కనపడట్లేదు" అని అడిగాడు. ప్రీతి, "నీతో పర్సనల్ టైమ్ స్పెండ్ చేయాలని వాళ్ళని వదిలేసొచ్చాను" అని అన్నది. ఆ మాట వినగానే వరుణ్‌కి ఎంత హాయిగా అనిపించిందో. అప్పుడు ప్రీతి చేయి పట్టుకొని మనిద్దరం కలిసి ఎటన్నా వెళదాం అని అన్నాడు. వరుణ్ ప్రీతి చేయి పట్టుకోగానే ప్రీతి బుగ్గలు ఎర్రబడ్డాయి. సన్నటి హెయిర్, పింక్ లిప్స్, పాల కలర్లో ఉండే బుగ్గలు సిగ్గుతో ఎర్రబడి ఎంతో అందంగా ఉంది. అది చూడగానే వరుణ్ ప్రీతి బుగ్గ మీద చెయ్యేసి, "నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఎంత ముద్దొస్తున్నావో" అని అన్నాడు. అది విన్న ప్రీతి మొహంలో అందం ఇంకా పెరిగిపోయింది. ప్రీతి కాలేజ్‌లో క్లాసెస్ అవ్వంగానే వరుణ్ గుర్తుకొచ్చాడు. అవును, ఇవాళ వరుణ్ కాలేజ్ దగ్గరికి వస్తా అన్నాడు కదా అని కంగారుగా బ్యాగ్ అంతా సర్ది ఎవరితో మాట్లాడకుండా బ్యాగ్ పట్టుకుని క్లాస్ నుంచి బయటకొచ్చేసింది. అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిస్తున్నారు. "ఓహో! ఇవాళ బాయ్ ఫ్రెండ్ వస్తున్నట్టున్నాడు. అందుకే మాతో మాట్లాడట్లేదు నువ్వు" అని ఎక్కిరిచారు. అయినా ప్రీతి అదేం పట్టించుకోకుండా బ్యాగ్ పట్టుకుని ఫాస్ట్‌గా బయటకొచ్చింది. కాలేజ్ బయటికి రాగానే క్యాంటీన్ వంక చూసింది. వరుణ్ ఎక్కడన్నా కనిపిస్తాడేమో అని. వరుణ్ ఎక్కడా లేడు. ఇదేంటి, వరుణ్ వస్తా అన్నాడే, రాకపోవడం ఏంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ సడన్గా గుర్తుకొచ్చింది. యూజువల్గా వరుణ్ కాలేజ్ గేట్ దగ్గర కూడా వెయిట్ చేస్తాడు. సో లెట్ మీ చెక్ దేర్ అనుకుంటూ గబగబా పరిగెత్తింది. పరిగెత్తేసరికి అక్కడ వరుణ్ బైక్ కనిపించింది. ఓ, వరుణ్ వచ్చాడా అనుకుంటూ కాస్త స్లో డౌన్ అయింది. ప్రీతి చాలా ఎక్సైటెడ్‌గా, "వరుణ్ నీకు జాబ్ వచ్చేసిందా?" అని అడిగింది. అప్పుడు వరుణ్ చాలా కామ్‌గా, "అవును ప్రీతి, నాకు జాబ్ వచ్చేసింది. ఇప్పుడు నేను సెటిల్ అవుతానన్న నమ్మకం కూడా నాకొచ్చింది. ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకుందామనే నీ దగ్గరకొచ్చాను" అని అన్నాడు. చూసారా, నేహ, నిర్మల, వరుణ్‌కి జాబ్ వచ్చేసింది. ఇక నేను వరుణ్‌ని పెళ్లి చేసేసుకుంటాను అంటూ వరుణ్ మొహంలోకి చాలా ప్రౌడ్‌గా చూస్తూ అంటుంది. వరుణ్, ప్రీతి ఈ మూమెంట్ కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారో వాళ్ళిద్దరికే తెలుసు. ప్రీతి, నీకసలు ఎప్పుడేం మాట్లాడాలో తెలియట్లేదు. ఎనీవేస్ వరుణ్, సో హ్యాపీ ఫర్ యూ. యూ షుడ్ గివ్ అస్ పార్టీ ఫర్ దిస్ అనగానే వరుణ్, యెస్ పార్టీ తప్పకుండా ఇస్తాను. బట్ టుడే ఐ వాంట్ టు షేర్ దిస్ స్పెషల్ మూమెంట్ విత్ ప్రీతి అంటూ ప్రీతి కళ్ళల్లోకి చూశాడు. అప్పుడు ప్రీతి కళ్ళల్లో అగైన్ 2 ట్వింకిల్స్ వచ్చాయి. ఓకే నేహ, రేపు మనం ఖచ్చితంగా కలుద్దాం అండ్ నేను మీకు పార్టీ ఇస్తున్నాను. బట్ ప్లీజ్ లీవ్ మీ ఫర్ టుడే. ఎవరు ఎంత మాట్లాడుకున్నా ప్రీతి మాత్రం వరుణ్‌ని చాలా ప్రౌడ్‌గా చూస్తుంది. కన్ను ఆపకుండా చూస్తూనే ఉంది. అప్పుడు నిర్మల నవ్వుతూ, "యూ గైస్ ఆర్ సో డెస్పో. ఓకే, ఐయామ్ గోయింగ్. సీ యూ బై టుమారో." వాళ్ళిద్దరూ బీచ్‌కి వెళ్ళి కూర్చున్నారే గానీ అసలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ బీచ్‌లో వచ్చే గాలి సౌండ్ కూడా చాలా హాయిగా ఉంది. అది వింటూ ఆలోచిస్తూ ఉండిపోయారు. అంతలో వరుణ్, "ప్రీతి, ఇవాళ నాకు చాలా ధైర్యంగా ఉంది. నేను నిన్ను పెళ్లి చేసుకోగలుగుతానని నమ్మకంగా ఉంది." ప్రీతి మాత్రం చాలా అల్లరిగా, "నాకు మాత్రం ఈ రోజు వస్తుందని ఎప్పుడో తెలుసు. నేను చాలా ప్రిపేర్డ్ ఉన్నాను. నేను అందరికీ చెప్పాను నేను వరుణ్నే పెళ్లి చేసుకుంటానని" అని అనగానే వరుణ్ నవ్వి, "నీ ఈ అల్లరి చూడాలనే నేను అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాను" అని నవ్వేశాడు. "సరే, నీతో మాట్లాడుతూ కూర్చుంటే నీకు టైం తెలీదు, నాకు టైం తెలీదు. కానీ మా మమ్మీకి మాత్రం టైం చక్కగా తెలిసిపోతుంది. సో నేను చాలా ఫాస్ట్‌గా వెళ్ళాలి. బాయ్, రేపు కలుస్తానే" అంటూ ప్రీతి కంగారుగా బయలుదేరిపోయింది. ఇంటికి వెళ్తూ బయటకి చెప్పులిప్పుతుంటే ఎవరో గెస్ట్ వచ్చారు. "అమ్మయ్య, గెస్ట్ వచ్చారు. ఇప్పుడు మమ్మీ నన్ను పట్టించుకోదు" అంటూ ప్రీతి లోపల తన కోసం ఒక కొత్త ప్రాబ్లం వెయిట్ చేస్తుందని తెలియని ప్రీతి నవ్వుకుంటూ రిలాక్స్డ్‌గా లోపలికెళ్ళింది. అండ్ ఫర్ ఎ చేంజ్ మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎవరితోనో మాట్లాడుతుంది. మమ్మీని ఇంత హ్యాపీగా చూసి చాలా రోజులైంది. తనెప్పుడు వర్క్, టెన్షన్, రూల్స్ అంటూ చాలా వరీడ్‌గా ఉండేది. బట్ టుడే షీ ఈజ్ వెరీ రిలాక్స్డ్. అన్నపూర్ణమ్మ ప్రీతిని చూడగానే చాలా ఎక్సైటెడ్‌గా అండ్ సర్ప్రైజింగ్‌లీ ప్రేమగా, "హే ప్రీతి, కమ్. కార్తీక్, దిస్ ఇస్ ప్రీతి, మై డాటర్. ప్రీతి, దిస్ ఇస్ కార్తిక్, సీఈఓ ఆఫ్ బ్రాంటెక్ కంపెనీ." కార్తిక్ ప్రీతిని చూడగానే ప్రీతి అందానికి, సింప్లిసిటీకి, స్మైల్‌కి, ప్రతి విషయానికి మెస్మరైజ్ అయిపోయాడు. యాజ్ ఇఫ్ ద వరల్డ్ హెస్ స్టాప్డ్ ఫర్ ఎ వైల్. అండ్ ఇది అన్నపూర్ణమ్మ కూడా గమనించింది. అందుకే వెంటనే లేచి, "యూ పీపుల్ కీప్ టాకింగ్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ వైల్" అంటూ లేచి వెళ్ళిపోయింది. ఎందుకంటే తనకు కావాల్సింది కూడా ఇదే. ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం కూడా ఐడియా లేని ప్రీతి చాలా ఎక్సైటెడ్‌గా, "హే కార్తీక్, హౌ ఆర్ యూ? యూ లుక్ సో హ్యాండ్సమ్"
అని పలకరించింది. కార్తిక్ ప్రీతి గార్డెన్లో నడుస్తూ మాట్లాడుకుంటుంటే కార్తిక్ వాజ్ సో హ్యాపీ. హీ వాజ్ సో పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్. ఈ క్షణం ఇలా ఆగిపోతే బాగుండన్నట్టుగా ఉంది. అలా కార్తిక్ ప్రీతి వైపు క్యూరియస్గా చూస్తూ, ప్రీతి నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా, అల్లరిగా, హ్యాపీగా, సింపుల్గా, అండ్ యూఆర్ నథింగ్ లైక్ యువర్ మామ్ అని అన్నాడు. అప్పుడు ప్రీతి, యా, ఐఎమ్ నథింగ్ లైక్ మై మామ్. మా మమ్మీ కూడా నాలాగే ఉండేది, కానీ పరిస్థితులు బట్టి, రెస్పాన్సిబిలిటీస్ని బట్టి షీ హ్యాస్ టు చేంజ్ అండ్ షీ చేంజ్ ఫర్ గుడ్ అని మాట్లాడుకుంటుండే అంతలోనే అన్నపూర్ణమ్మ వెనకాల నుంచి వచ్చి జాయిన్ అయింది. హే ఆంటీ, మీ గురించే మాట్లాడుకుంటున్నాము. మీరు ప్రీతికి అక్కలా ఉంటారు తెలుసా. యూఆర్ సో మోడర్న్ అండ్ బోల్డ్. ప్రీతి అసలు మీలా లేనే లేదు. కార్తీక్, ప్రీతి నాలా లేదు, కానీ ఆ ప్రీతిలో ఉండే ఇన్నోసెన్స్ అండ్ హ్యాపీనెస్ అలానే రిటైన్ చేసే వాళ్ళు ఎవరైనా ప్రీతి లైఫ్లోకి వస్తే బాగుండు అంటూ అన్నపూర్ణమ్మ ఒక హింట్ ఇచ్చింది. వాళ్ళ ఆఫీస్లో గెట్ టుగెదర్ ఉంది అండ్ కార్తిక్ ప్రీతిని ఇన్వైట్ చేశాడు అండ్ ప్రీతి ఈజ్ ఆల్రెడీ రెడీ సిట్టింగ్ వెయిటింగ్ ఫర్ కార్తిక్. అంతలో కార్తిక్ బిగ్ బ్లాక్ కార్లో ఫాస్ట్గా వచ్చి ఆగాడు అండ్ ప్రీతి ఆ కార్ చూసి ఇంప్రెస్ అయిపోయింది. అలా చూస్తూ ఉండిపోయింది. అంతలో కార్తిక్, ప్రీతి, వీఆర్ గెటింగ్ లేట్, కెన్ యూ ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్ అని అన్నాడు. అంతలోనే ప్రీతి ఫాస్ట్గా కార్ ఎక్కేసి, కార్తిక్ ఇన్ హిస్ ఫార్మల్స్ డ్రైవింగ్ అ కార్, హీ వాజ్ లుకింగ్ రిచ్, పర్ఫెక్ట్, హ్యాండ్సమ్. నిన్న చూసిన కార్తిక్ వేరు, ఇవాళ చూసిన కార్తిక్ వేరు. కార్తిక్ వాజ్ గివింగ్ ఎ పర్ఫెక్ట్ పిక్చర్ ఆఫ్ బీయింగ్ రిచ్. తను రియలైజ్ అయ్యేలోపు విత్ ఇన్ మినిట్స్ షీ వాజ్ ఇన్ కార్తిక్స్ ప్రైవేట్ జెట్. ప్రైవేట్ జెట్ లో ఎక్కాక కార్తిక్ కొంచెం రిలాక్స్ అయ్యాడు. అప్పుడు ప్రీతి వంక చూసి, ప్రీతి, నువ్వు నాన్ స్టాప్ గా ఎప్పుడు అల్లరిగా మాట్లాడుతూ ఉంటావే, ఇవాళ ఏంటి కొంచెం కూడా మాట్లాడలేదు, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, ఆర్ యూ కంఫర్టబుల్ అని అడిగాడు. ఇవన్నీ చూసి ప్రీతి తన డెసిషన్ మార్చుకుంటుందా తెలుసుకోవడానికి వింటూ ఉండండి. కార్తిక్ మనసులో ఏముందో కొంచెం కూడా తెలియని ప్రీతి, కార్తిక్, యూర్ సో రిచ్, ఒక యంగ్ మ్యాన్ కి కావాల్సిందంతా నీ దగ్గర ఉంది, యట్ యు ఆర్ సో హంబుల్ అండ్ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ బై యూ. అది విన్న కార్తిక్ చాలా హ్యాపీ అయ్యాడు అండ్ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే దే ల్యాండెడ్ ఇన్ ఎ లగ్జరియస్ హోటల్. ఆ హోటల్లో దెర్ వాజ్ ఎవ్రీథింగ్ లైక్ డైనింగ్ హాల్, స్విమ్మింగ్ పూల్, పార్క్ ఏరియా, ఉయ్యాలలు, ట్రీస్ అరౌండ్. దెర్ వాజ్ ఎ గ్రాండ్ ఎంట్రీ టు హర్ రూమ్ అండ్ ఆ రూమ్ కి కార్తిక్ ఒక పాస్వర్డ్ ప్రెస్ చేసి లోపలికి తీసుకెళ్లాడు అండ్ ద రూమ్ వాజ్ ఆల్సో సో రిచ్. 2 hours లో తన లైఫ్ లో చూసిందంతా ప్రీతి నమ్మలేకపోయింది. అలా చూస్తూ ఉండిపోయింది. అంతలో కార్తిక్, ప్రీతి, కొంచెం సేపట్లో మనం పార్టీకి బయలుదేరుతున్నాము, సో ప్లీజ్ గెట్ రెడీ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ అంటూ ప్రీతిని అక్కడ వదిలేసి తను కూడా రెడీ అవడానికి వెళ్ళిపోయాడు. ఆఫీస్ లో వెళ్ళడానికి దెర్ ఈజ్ అన్ ఆటోమేటిక్ డోర్. స్టెప్ సెన్సార్ తో డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయింది. లోపలికి వెళ్ళి చూస్తే ఇట్ ఈస్ అ డబుల్ స్టోరీడ్ ఎలిగెంట్ ఆఫీస్ బిల్డింగ్ with thousands of employees around. It's a party day and అందరూ ఎథనిక్ వేర్ లో చాలా హడావుడిగా తిరుగుతున్నారు. ప్రీతి అండ్ వాళ్ళ మదర్ ఒక కార్నర్ లో నుంచొని ఇదంతా చూస్తూ ఉన్నారు. ప్రీతి మాత్రం, ఇట్స్ ఎ బిగ్ ఆఫీస్, ఇక్కడ వరుణ్కి ఏమైనా జాబ్ దొరుకుతుందా, నేహ కూడా జాబ్ కావాలంది, నేహకు కూడా జాబ్ ఏమైనా అడగొచ్చా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. అంతలో పార్టీలో కార్తీక్ దగ్గరికి రాగానే ప్రీతి ఒక్కసారిగా, మా ఫ్రెండ్స్ ఎవరికన్నా జాబ్ దొరుకుతుందా అని చాలా ఇన్నోసెంట్గా అడిగింది. అంతలో కార్తీక్ ప్రీతి ఇన్నోసెంట్ క్వశ్చన్కి నవ్వేసి, ప్రీతి, నేను నీకు మొత్తం ఆఫీస్ ఇద్దాం అనుకుంటున్నాను, యూఆర్ జస్ట్ ఆస్కింగ్ ఎ జాబ్, వాట్ నాన్ సెన్స్ అని నవ్వేశాడు. అప్పుడు కార్తీక్ గుర్తుకొచ్చింది, ప్రీతికి ఇంకా అసలు విషయం చెప్పలేదు కదూ. కార్తీక్ ఏం చెప్పబోతున్నాడో తెలుసుకోవడానికి వింటూనే ఉండండి. ఆఫీస్ స్టాఫ్ అంతా వెనక్కి తిరిగి చూశారు. అంతలో అక్కడ కార్తీక్ వాళ్ళ మదర్ భవానీ అమ్మ, కార్తీక్ వాళ్ళ సిస్టర్ వందన ఎంట్రీ ఇచ్చారు. కార్తీక్ మాట మధ్యలో ఆపేసి వాళ్ళని పలకరించడానికి వెళ్ళాడు. ఈ కాన్వర్సేషన్ అంతా వింటున్న ప్రీతి మదర్, ప్రీతి, ఐ హ్యావ్ టు టెల్ యూ అన్ ఇంపార్టెంట్ థింగ్. కార్తిక్ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. వాళ్ళ మదర్ అండ్ సిస్టర్కి నిన్ను చూపించే ఆ విషయం మాట్లాడడానికే మనం ఇక్కడికి వచ్చాము. బీ ప్రిపేర్డ్, దే విల్ టాక్ టు యూ అండ్ బీ పొలైట్ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పింది. ఇట్ కేమ్ యాజ్ అ షాక్ టు ప్రీతి. ప్రీతి డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఎట్ ఆల్. కార్తిక్, భవానీ అమ్మ, వందన స్టాఫ్తో మాట్లాడుతూ హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. అంతలో కార్తిక్ ఏదో సీరియస్గా మెన్షన్ చేస్తున్నాడు. అది వింటూ భవానీ అమ్మ, వందన ఫేస్ ఫీలింగ్స్ డ్రాస్టిక్గా చేంజ్ అయినాయి. ఇదంతా కాన్షియస్గా ఉన్న ప్రీతి గమనిస్తూనే ఉంది. భవానీ అమ్మ ఒప్పుకుంటుందా, అసలు ప్రీతికి నచ్చుతుందా తెలుసుకోవడానికి వింటూనే ఉండండి.